పలికాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఎన్నికలు ముగిసి 10 రోజులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అంటే జవహర్ రెడ్డి దీన్ని నడుపుతున్నాడని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందా, సిఎస్సి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుందా అనేది మాకు అర్థం కావట్లా. మొత్తం సిఎస్సి ఆధ్వర్యంలో లేకుండా జవహర్ రెడ్డి నడుపుతారు. వీరంటి కారణం జగన్మోహన్ రెడ్డి తాబేదారుగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి, వీళ్ళు కారణం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలని. ఎందుకు? శేషగిరిరావుని చంపుతానన్నాడు, తల పగలగొట్టాడు, అతను ఎక్కడో దాక్కొని వైద్యం చేయించుకున్నాడు, నిన్న వచ్చి చెప్పాడు ఇక్కడ. నేను ఈ సందర్భంగా ఏం చెప్తానంటే, అక్కడ ఉండేటువంటి ఎస్పీ ఆ మాచర్లలో, అతని పేరు రవిశంకర్ రెడ్డి ఏదో ఉంది పేరు, అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఇందులో ఎవరిని అనడానికి లేదు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో పల్నాడు కాదు, పొంగనూరు కాదు, చంద్రగిరి కాదు, నరసరావుపేట కాదు, అన్ని చోట్ల కూడా ఈ విధ్వంస రచన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన అలాంటి నిలిపాడు. రాష్ట్రం రావణ రాష్ట్రంలో మారుతూ ఉంటే ఒక మాట లేదు, ఒక పలుకు లేదు, ఒక ఖండన లేదు, ఏం లేదు. ఆయన హ్యాపీగా అక్కడ ఆ దీవుల్లో తిరుగుతూ ఉన్నాడు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. ఇతని హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ రకంగా హత్య కావబడ్డారో చెప్తా. మొత్తం 6 హత్య కావబడ్డారు. వెలువర్తి మండలం గుండ్లపాడు గ్రామం తోట చంద్రయ్యని హత్య చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని హత్య చేశారు. దాచేపల్లి మండలం తంగేడు గ్రామం బత్తుల సుబ్బులు ఇతన్ని హత్య చేశారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం ఖాదర్ భాష ఇతన్ని హత్య చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆరేదుల కోట యాదవ్ ఇతన్ని హత్య చేశారు. పందింటివారి పాలె గ్రామం బయలమడుగు పిచ్చయ్య ఇతన్ని హత్య చేశారు. అంటే 6 హత్యలు ఈ పిన్నెల్లి ముఠా సోదరులు కానీ ఆ ముఠా కానీ, అంటే పిన్నెల్లి చేయించినటువంటి హత్యలే. ఆ తర్వాత దౌర్జన్యాలు, వేధింపులు అవన్నీ 10. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆవుల మల్లయ్య కంచెర్ల బక్కయ్య కాళ్ళు నరికేశారండి. దుర్గి మండలం ఆత్మకూరు గ్రామం యలమంద రాజా అతని మీద దాడి చేశారు. మాచర్ల మండలం పసుపు వేముల గ్రామం దోసపాటి వెంకటనారాయణ అతని మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేశారు. దుర్గి మండలం తెర్ల గ్రామం అనికిపల్లి ఎలీషాబాబు అతని మీద దాడి చేశారు. మాచర్ల మండలం విజయపూరి సౌత్ దుర్గా ప్రసాద్ అతన్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. వెల్దుర్తి మండలం గండ్లపాడు గ్రామం వేముల వెంకటేశ్వర్లు అతనిపై దాడి చేశారు. మాచవరం మండలం మోర్చపాడు గ్రామం కురివేపు నరసింహారావు అతని ఆస్తి ధ్వంసం చేయడం కాకుండా వేధింపులకు గురి చేశారు. వెలువర్తి మండలం గొట్టిపాల గ్రామం రాజబోయిన దుర్గయ్య పెరుమాళ్ళ మల్లికార్జున ఇతని మీద దాడి చేశారు.
మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం చింతపల్లి అస్నేన్ టీడీపీకి ఓటు వేశాడని అతని మీద వేధింపులకు గురి చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గుమ్మ వెంకటేశ్వర్లు ఆంజనేయులు టీడీపీకి ఓటు వేశారని వేధింపులు చేశారు. ఎంతమంది మీద? 10 మంది మీద. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎవరి మీద దాడులు చేశారు, ఏ రకంగా నష్టపెట్టారంటే మొత్తం ఎంతమందిని అంటే 51 మంది మీద వేధింపులకు గురి చేసి 4 రకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఇక వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే 51 మంది పేర్లు చెప్పాలా? అది కష్టం. అది ఎందుకు అవసరం లేదు, ఫిగర్ చెప్పా. దీని మీద సాక్షి టీవీ ఏం చెప్పుద్దని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సాక్షి పేపర్లు మీరు వేయగలరా? ఈ 15-20 సంవత్సరాల నుంచి ఆ మాచర్ల నియోజకవర్గం స్వేచ్ఛకి స్వాతంత్రానికి కోల్పోయి ప్రాణాలు చేతిలో పట్టుకుని బతికేటువంటి పరిస్థితి. 100 మంది ముస్లిం కుటుంబాలు 2019 సంవత్సరంలో వాళ్ళు తెలుగుదేశంకి ఓటేశారని వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తే అక్కడి నుంచి ఇల్లు పిల్లా జల్లా తీసుకొని